ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరమైన ఎవరెస్ట్ను వేలాది మంది అధిరోహించారు. కానీ అంతకంటే వేలాది అడుగులు తక్కువ ఎత్తులో ఉన్నప్పటికీ నేటికీ ఏ మానవుడూ జయించలేని మరో పర్వతం ఉంది. అదే కైలాస పర్వతం, అద్భుతమైన రహస్యాలకు మరియు శక్తికి నిలయం. చాలామంది ఈ పర్వతాన్ని అధిరోహించడం ఎందుకు అసాధ్యం అని తర్కిస్తుండగా, అసలైన రహస్యం అందరి కళ్ల ముందే దాగి ఉంది. అదే దాని 4 విభిన్న ముఖాలు. వీటిలో ప్రతి ఒక్కటి బ్రహ్మాండ సంతులనాన్ని కాపాడే కీలక రహస్యాన్ని కలిగి ఉంది. మరి ఆ రహస్యాలు ఏమిటి? అవి ప్రపంచాన్ని చూసే మన దృక్పథాన్ని ఎలా మార్చగలవు? పదండి, ఆ రహస్యాల పొరలను ఒక్కొక్కటిగా తొలగిద్దాం. కైలాస పర్వతం నల్లని శిలలతో ఏర్పడిన ఒక అద్భుతమైన పిరమిడ్ ఆకారపు పర్వతం. దీనిని హిందూ, బౌద్ధ, జైన మరియు బోన్ అనే 4 ప్రధాన మతాలవారు పూజిస్తారు. చాలామంది దీనిని యాక్సిస్ ముండి అంటే ప్రపంచపు అక్షరేఖగా భావిస్తారు. స్వర్గం మరియు భూమి కలిసే కేంద్రం ఇదేనని వారి నమ్మకం. పురాణాల ప్రకారం ఇది పరమశివుడి నివాసం. ఆయన దాని శిఖరంపై శాశ్వత ధ్యానంలో లీనమై ఉంటారు. శతాబ్దాలుగా యాత్రికులు టిబెట్లోని ఈ మారుమూల ప్రాంతానికి ప్రయాణిస్తున్నారు. పర్వతాన్ని జయించడానికి కాదు, అది నిషిద్ధం, కానీ దాని చుట్టూ ప్రదక్షిణ చేయడానికి. అయితే దానిని ఎవరూ అధిగమించలేరనే కథలు, అక్కడ కాలం వేగంగా గడుస్తుందనే పురాణాల కంటే కైలాస పర్వతం యొక్క లోతైన జ్ఞానం దాని ఆకారంలోనే నిక్షిప్తమై ఉంది. ఈ పర్వతానికి 4 విభిన్న ముఖాలు ఉన్నాయి. ఇవి దాదాపు ఖచ్చితంగా 4 దిక్కులకు అభిముఖంగా ఉంటాయి. భౌగోళికంగా ఇది నల్లని శిలలు మరియు గ్రానైట్తో నిర్మితమైనప్పటికీ విష్ణు పురాణం వంటి ప్రాచీన గ్రంథాలు వేరే కథను చెబుతాయి. ప్రతి ముఖం ఒక ప్రత్యేకమైన రత్నంతో చేయబడిందని అవి వివరిస్తాయి. ఇవి కేవలం ఒక పర్వత భాగాలు కావు. వీటిని 4 దివ్య ద్వారాలుగా, విశ్వాన్ని మరియు చివరికి మనల్ని మనం అర్థం చేసుకోవడానికి 4 మార్గాలుగా చూస్తారు. మన యాత్ర దక్షిణ ముఖంతో మొదలవుతుంది. యమద్వారం నుండి పవిత్ర యాత్రను ప్రారంభించే యాత్రికులు చూసే మొదటి ముఖం ఇదే. నల్లని శిల మరియు మంచుతో నిటారుగా ఉండే గోడల దీని రూపం గంభీరంగా ఉంటుంది. దీని మధ్య భాగం నుండి కిందకు స్పష్టమైన నిలువు గీత కనిపిస్తుంది. దీనిని భక్తులు దివ్యశక్తికి ప్రతీకగా, పరమశివుని వెన్నెముకగా భావిస్తారు. హిందూ గ్రంథాలు ఈ ముఖం వైడూర్యంతో, లాపిస్ లజూలీ చేయబడిందని వర్ణిస్తాయి. ఇది మహిమకు మరియు వైభవానికి ప్రతీక. ఆధ్యాత్మికంగా ఈ ముఖం తరచుగా మృత్యువుకు మరియు న్యాయానికి అధిపతి అయిన యమధర్మరాజుతో ముడిపడి ఉంటుంది. ఇది వినడానికి భయానకంగా అనిపించినా వాస్తవానికి ఇది పరివర్తనకు సంబంధించినది. ఈ ముఖంపై ధ్యానం చేయడం ద్వారా ఎటువంటి భయం లేకుండా కఠినమైన సత్యాలను ఎదుర్కొనే శక్తి లభిస్తుందని మరియు జనన మరణ చక్రం నుండి విముక్తి పొంది మోక్షం సిద్ధిస్తుందని చెబుతారు. ఇది పరివర్తనకు శక్తివంతమైన అగ్ని తత్వాన్ని సూచిస్తుంది. కొందరు బౌద్ధులకు ఈ ముఖం కరుణామయమైన మనస్సుకు ప్రతీక కాగా, బోన్ మతాన్ని అనుసరించేవారికి ఇది ఉన్నతమైన చైతన్య స్థితికి ప్రవేశద్వారం. ఇది అన్నీ వదిలివేయడాన్ని సూచించే ముఖం, ప్రతి ముగింపు ఒక కొత్త ఆరంభమని అర్థం చేసుకునేలా చేస్తుంది. యాత్రికులు పవిత్ర మార్గంలో ముందుకు సాగుతున్నప్పుడు దక్షిణ ముఖం యొక్క తీవ్రమైన శక్తి పశ్చిమ ముఖం యొక్క సౌమ్యమైన కాంతిగా మారుతుంది. పురాణాల ప్రకారం పర్వతం యొక్క ఈ భాగం కెంపుతో, రూబీ చేయబడింది. ఇది గాఢమైన ప్రేమకు మరియు కరుణకు చిహ్నం. ఇది వెచ్చని, రక్షణాత్మక శక్తిని ప్రసరింపజేస్తుందని, దీనిని చూసిన చాలా మంది ప్రశాంతతను అనుభవిస్తారని చెబుతారు. కొందరైతే దీని ఉపరితలంపై ఒక విశాలమైన, మానవ ముఖం వంటి అస్పష్టమైన ఆకారాన్ని చూసినట్లు కూడా చెబుతారు. ఆ ప్రశాంతమైన, అప్రమత్తమైన రూపాన్ని వారు సాక్షాత్తూ శివుని కరుణామయమైన దృష్టిగా భావిస్తారు. ఈ ముఖం జలతత్వంతో ముడిపడి ఉంది. ఇది సరళతకు మరియు దైవిక కృపకు ప్రతీక. కొన్ని హిందూ సంప్రదాయాలలో ఈ ముఖం జలాధిపతి మరియు ఆత్మపరిశీలనకు దేవుడైన వరుణుడితో సంబంధం కలిగి ఉంటుంది. పరివర్తనకు శక్తి అవసరమైనప్పటికీ ఆధ్యాత్మిక ఎదుగుదల నిజంగా కరుణతోనే పోషించబడుతుందని ఇది గుర్తుచేస్తుంది. విశ్వం కేవలం కఠినమైన నియమాలతో నడవదని, ప్రతిదానిలో ప్రవహించే బేషరతు ప్రేమతో కూడా ముడిపడి ఉందని పశ్చిమ ముఖం బోధిస్తుంది. కైలాసం యొక్క ఉత్తర ముఖం బహుశా దాని అత్యంత ప్రసిద్ధ మరియు నాటకీయ రూపం.
మీరు ఛాయాచిత్రాలలో ఎక్కువగా చూసే ముఖం ఇదే, మంచుతో కప్పబడిన నల్లని శిలల అద్భుతమైన గోడ. దిరాపుక్ మఠం వైపు నడిచే యాత్రికులకు ఈ దృశ్యం కనిపిస్తుంది. చాలామంది దీనిని జీవితాన్ని మార్చే అనుభవంగా అభివర్ణిస్తారు. ప్రాచీన గ్రంథాలు ఈ ముఖం స్వచ్ఛమైన బంగారంతో చేయబడిందని, ఇది దైవిక శక్తికి మరియు ఆధ్యాత్మిక సమృద్ధికి ప్రతీక అని చెబుతాయి. ఈ ముఖం వల్లే కైలాసానికి 2 ప్రసిద్ధ పేర్లు వచ్చాయి. ఉదయం సూర్యకాంతి దానిపై పడినప్పుడు పర్వతం మొత్తం ప్రకాశిస్తుంది. దీనికి స్వర్ణ కైలాసం అనే పేరు వచ్చింది. పౌర్ణమి రాత్రి ఇది వెండి వంటి కాంతితో మెరుస్తూ రజత కైలాసం అని పిలువబడుతుంది. ఈ ముఖం పరమశివుడి ఉనికితో బలంగా ముడిపడి ఉంది. దాని కఠినమైన, గంభీరమైన స్వభావం దైవం యొక్క అయమైన శక్తిని సూచిస్తుంది. కొన్ని సంప్రదాయాలలో ఇది సంపదకు అధిపతి అయిన కుబేరుడితో కూడా ముడిపడి ఉంది. ఇది కేవలం భౌతిక సంపదనే కాకుండా జ్ఞానోదయంతో వచ్చే పరమ ఆధ్యాత్మిక సమృద్ధికి కూడా ప్రతీక. టిబెటన్ బౌద్ధులకు ఉత్తర ముఖం శక్తివంతమైన దైవం డెమ్చోక్కు నిలయం. ఉత్తర ముఖాన్ని చూడటం అనేది ఒక వినమ్రమైన అనుభవం, విశ్వం యొక్క సహజ శక్తితో ప్రత్యక్ష ముఖాముఖి. ఇది నిజమైన శక్తి స్థిరత్వంలోనే దొరుకుతుందని మీకు గుర్తు చేస్తుంది. తూర్పు ముఖం 4 అత్యంత అంతుచిక్కనిది, తరచుగా దాగి ఉండి రహస్యంగా ఉంటుంది. ఇది ప్రధాన యాత్రా మార్గంలో చాలా అరుదుగా దగ్గరగా కనిపిస్తుంది మరియు సాధారణంగా దూరం నుండి మాత్రమే, ముఖ్యంగా ప్రమాదకరమైన డోల్మాలా కనుమ నుండి కిందకు దిగేటప్పుడు కనిపిస్తుంది. సంప్రదాయం ప్రకారం ఈ ముఖం స్ఫటికంతో చేయబడింది. ఇది స్పష్టతకు, పవిత్రతకు మరియు ఆధ్యాత్మిక జాగృతి యొక్క ఆవిర్భావానికి ప్రతీక. ఉదయించే సూర్యుడికి అభిముఖంగా ఉండటంతో ఇది రోజులోని మొదటి కాంతిని గ్రహిస్తుంది. ఇది కొత్త ఆరంభాలకు మరియు చైతన్యపు పుట్టుకకు ప్రతీక. దాని రహస్య స్వభావం సాధకులను అంతర్ముఖులను చేస్తుంది. ఈ ముఖం భూమి తత్వంతో ముడిపడి ఉంది. ఇది ఆధ్యాత్మిక సాధనకు స్థిరమైన పునాదిని సూచిస్తుంది. కొందరు హిందువులకు ఇది సృష్టికర్త బ్రహ్మతో ముడిపడి ఉంది. ఒక ప్రసిద్ధ పురాణం ప్రకారం ఈ ప్రాంతం సమీపంలోని గౌరీకుండ్తో కూడా సంబంధం కలిగి ఉంది. ఇక్కడే గణేశుడి తెగిన తల స్థానంలో ఏనుగు తల అమర్చబడిందని చెబుతారు. ఇది త్యాగం మరియు పునర్జన్మ అనే ఇతివృత్తాలతో దీనిని ముడిపెడుతుంది. తూర్పు ముఖం తరచుగా కనబడకపోయినా ప్రతి సాధకుడికి మార్గనిర్దేశం చేసే అంతర్గత జ్యోతికి శక్తివంతమైన చిహ్నం. గొప్ప సమాధానాలు మన చైతన్యంలోనే మేల్కొనడానికి వేచి ఉన్నాయని ఇది బోధిస్తుంది. 4 ముఖాలను అర్థం చేసుకోవడం ఒక విషయం, కానీ వాటి పాఠాలను నిజంగా అనుభూతి చెందాలంటే మీరు ఆ మార్గంలో నడవాలి. వేల సంవత్సరాలుగా యాత్రికులు కైలాస పరిక్రమ లేదా కోరా చేస్తున్నారు. పర్వతం చుట్టూ 52 కిలోమీటర్ల పవిత్ర ప్రదక్షిణ. ఈ ప్రయాణం కేవలం ఒక నడక కంటే చాలా ఎక్కువ. ఇది ఒక కదిలే ధ్యానం. హిందువులు మరియు బౌద్ధులకు ఈ మార్గం సవ్యదిశలో క్లాక్ వైజ్ సాగుతుంది. అయితే బోన్ మతానుచరులకు ఇది అపసవ్యదిశలో కౌంటర్ క్లాక్ వైజ్ ఉంటుంది. కేవలం ఒక ప్రదక్షిణ పూర్తి చేస్తే జీవితకాల పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. ఈ ప్రయాణం శారీరకంగా చాలా కఠినమైనది. ఇది ఎత్తైన పీఠభూమిలోని ఎడారులు మరియు 18,000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న భయంకరమైన డోల్మాలా కనుమను దాటుతుంది. ఈ కనుమ వద్ద యాత్రికులు తరచుగా తమ బట్టల నుండి ఒక ముక్కను వదిలివేస్తారు. ఇది వారి పాత స్వరూపాన్ని మరియు పాత కర్మలను త్యజించడానికి ఒక శక్తివంతమైన చిహ్నం. ఇక్కడి ప్రకృతి దృశ్యమే ఒక గురువుగా మారుతుంది. ఈ యాత్రలో మీరు 2 పవిత్ర సరస్సులను దాటుతారు. సూర్యుని ఆకారంలో ఉండే మానస సరోవరం, దీని పవిత్ర జలాలలో స్నానం చేస్తే అన్ని పాపాలు తొలగిపోతాయని నమ్మకం, మరియు అర్ధచంద్రాకారంలో ఉండే రాక్షస తాళ్, రాక్షసుల సరస్సు. ఈ ప్రతీకాత్మక ఆకారాలు అస్తిత్వం యొక్క సంపూర్ణ ద్వంద్వతను సూచిస్తాయి: కాంతి మరియు చీకటి, సృష్టి మరియు వినాశనం. ఈ మార్గంలో నడవడం ద్వారా యాత్రికుడు కైలాసం యొక్క 4 ముఖాలను చూడటమే కాకుండా వాటి పాఠాలను ఆసాక్షాత్కారం చేసుకుంటాడు. కైలాసం యొక్క 4 ముఖాలు కేవలం భౌగోళిక నిర్మాణం కంటే గొప్పవి. అవి ఒక బ్రహ్మాండ నమూనా, అంతర్గత సంతులనాన్ని కనుగొనడానికి ఒక మార్గసూచి. దక్షిణ ముఖం మనకు శక్తితో వదిలివేయడాన్ని నేర్పుతుంది. పశ్చిమ ముఖం కరుణ యొక్క శక్తిని చూపిస్తుంది.
ఉత్తర ముఖం ఏకాగ్ర శక్తి యొక్క ప్రకాశాన్ని వెల్లడిస్తుంది మరియు తూర్పు ముఖం మన స్వంత అంతర్గత జాగృతి వైపు మనకు మార్గనిర్దేశం చేస్తుంది. కైలాస పర్వతం అజేయంగానే మిగిలిపోయింది. అది శారీరకంగా అసాధ్యం కాబట్టి కాదు, దాని అసలు ఉద్దేశ్యం జయించబడటం కాదు కాబట్టి. ఇది అర్థం చేసుకోవడానికి మరియు గౌరవించబడటానికి ఉద్దేశించబడిన ఒక ఆధ్యాత్మిక స్మారక చిహ్నం. దాని చుట్టూ చేసే యాత్ర ఒక అంతర్గత యాత్ర, మీ స్వంత విశ్వం యొక్క కేంద్రానికి చేసే తీర్థయాత్ర. పర్వతం యొక్క నిశ్శబ్ద ఉనికి ఒక ఆహ్వానం, సంతులనాన్ని కనుగొనడానికి, ఉన్నతమైన దానితో అనుసంధానం కావడానికి, మరియు దాని 4 ముఖాలలోనే కాకుండా మీలోనే దాగి ఉన్న రహస్యాలను కనుగొనడానికి. మరి కైలాసం యొక్క అతిపెద్ద రహస్యం ఏమిటని మీరు అనుకుంటున్నారు? ఎవరూ దానిని అధిరోహించకపోవడమా? అక్కడికి వెళ్ళినవారు చెప్పే వింత అనుభవాలా? లేదా దాని 4 ముఖాల ఆధ్యాత్మిక శక్తా? మీ అభిప్రాయాన్ని క్రింద కామెంట్లలో తెలియజేయండి. మీరు ప్రపంచంలోని మరిన్ని పవిత్ర రహస్యాలను అన్వేషించాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ స్వంత యాత్ర ఇప్పుడే ప్రారంభమవుతోంది.